శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వాళ్లకు ఆగస్ట్ 1, 2 తారీఖున అతిపెద్ద 3 సంఘటనలు అన్నవి జరగబోతున్నాయి. అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి? ఇక 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి కూడా ముగుస్తాయన్నమాట. వాటికి ముగింపు అన్నది మొదలైపోయింది. ఇక ఇక్కడ నుంచి మీకు ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఆ 5 సంఘటనలు ఏంటి, అలాగే దానితో పాటు మీకు ఏ దేవతల అనుగ్రహం కలగబోతోంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ మీరు స్కిప్ చేశారు అంటే ఇక్కడ మారేది వీడియో మాత్రమే కాదు, క్యాలెండర్లో డేట్లు మాత్రమే కాదు, కొన్ని గంటలు నిమిషాలు మాత్రమే కాదు, మీ లైఫ్లో కొన్ని ఘటనలు సంఘటనలు కూడా మారిపోతాయి, చేంజ్ అయిపోతాయి. జాగ్రత్త, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి. ఏం జరగబోతోంది ఆగస్టు 1, 2 తేదీలలో ఖచ్చితంగా కుంభరాశి వారైతే తెలుసుకుని తీరాలి. ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇంతకాలం కూడా మన ఛానల్ మీద మీ సపోర్ట్ని, అభిమానాన్ని ఎలా తెలియజేశారు? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక్కడ నుండి హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అందివ్వండి. ఎలా అంటే మీరు ఇక్కడ లైక్ ఇవ్వగానే కింద కామెంట్స్ టైప్ చేసే చోట ఒక స్టార్ సింబల్ ఉండి హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి. అవి మన వీడియోకి యాడ్ చేశారు అంటే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేయండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు. గురూజీ శివరామరాజు గారు. మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు ఒక లాస్ట్ 12 సంవత్సరాల నుండి కూడా ఎక్కువగా బాధపడుతున్నారు. మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందికి కూడా గురి అవుతున్నారనే చెప్పాలి. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతోంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన, తపన అయితే ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతోంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాల కోసం చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ అవుతూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. ఇక నుండి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు కాబట్టి ఇక మీకు డోకా ఉండదు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతోంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చెయ్యకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకండి. చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటి అంటే, మీరు చేయాలనుకున్న పనుల్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే, ఏముంది, టైం చాలా బాగుంది కదా, ఇక నుంచి అంతా మంచిగా జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పని అవటం ముఖ్యం అన్న ఆలోచన, నిర్లక్ష్యం అస్సలు వద్దు. అది ఏదైతే మీ మనసులో ఉందో దాన్ని మొట్టమొదటిగా తీసిపడేయండి. మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు అస్సలు చెయ్యలేరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నా, ఏదైనా పని చెయ్యాలి అనుకున్నా, డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు, పత్రాలకు, పేపర్స్కు సంబంధించినటువంటివి ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా మీరే చేసుకోండి. మీ పనిని వేరే వాళ్ళ చేత అస్సలు చేయించకండి, వారి చేతుల్లో అస్సలు పెట్టకండి. వేరే వాళ్ళ మీద ఆధారపడటం పూర్తిగా మానివేయండి.
ఎందుకంటే ఇది మీ పతనానికి దారితీస్తుంది. మనం ఎప్పుడు ఎదుటి వారి మీద ఆధారపడతామో, డిపెండ్ అవుతామో, మన నాశనాన్ని మనమే కోరుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్త. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవటం మాత్రం అస్సలు చెయ్యకండి. రెండో పని, వెంటనే అందరినీ నమ్మటం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటామండి. ఆ ట్రస్ట్ ని వాళ్ళు ఎంత ఈజీగా బ్రేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరైనా పడితే వాళ్ళని నమ్మి వాళ్లకు మీరు ప్రతి ఒక్క పనిని అప్పచెప్పటం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు విని ఆలోచించకుండా వెనక ముందు చూడకుండా పనులు చేసేయటం, ఈ రెండు పనులు మీరు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వగలడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చెయ్యాలనే చూస్తాడు. సో మీరు రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి వారిని నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్లకు అవకాశం అనేది అసలు దొరకదు. ఇక రెండవది వచ్చేటప్పటికి, మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభంగా అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద ఉంది. కాబట్టి అంతా మీకు విజయమే. అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్లకు, ఎవరైతే జాబ్ సెర్చింగ్ లో ఉన్నారో వాళ్ళకి మంచి జాబ్ తో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది, కొత్త ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధాలు కుదురుతాయి. దీనితో పాటు మీకు ఏదైతే గుడ్ న్యూస్ రాబోతోందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి, అంటే పెళ్లికి సంబంధించి కావచ్చు, జాబ్కి సంబంధించి కావచ్చు, బిజినెస్కి సంబంధించి కావచ్చు, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచి న్యూస్ అన్నది వింటారు. బిజినెస్లో పెట్టుబడికి రెండింతల పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని మీ వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పర్సులో పెట్టుకొని లేదా ప్యాంటు జోబులో పెట్టుకుని మాత్రం ఖచ్చితంగా దీన్ని క్యారీ చేయండి. ఈ విధంగా మీతో పాటు ఎప్పుడు కూడా దీన్ని పెట్టుకున్నారు అంటే దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ వస్తువు, దేన్ని మీరు జోబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలి, మనం ఈ వీడియోలో చివరిలో తెలుసుకుందాం. ఇక దానితో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా అంత ఈజీగా కలగదండి. ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో తెలుసా? మీకు ఫస్ట్ వచ్చే సంకేతం ఏంటి అంటే, మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 నుంచి 4 మధ్యలో అనుకోకుండా సడన్ గా నిద్రలో మెలకువ రావటం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే మీకు అదే టైంలో నిద్రలో మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు నిద్రలో మెలకువ రావటం అన్నది జరుగుతుంది. ఈ సమయంలో మీరు లేచి కాసేపు దైవ నామస్మరణ చేసుకున్నా, దైవాన్ని తలుచుకున్నా మీకు మరింత పుణ్యం లభించే అవకాశం ఉంటుంది, మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండవ సంకేతం, మీకు కలలో చిన్నపిల్లలు కనిపించటం, అందులో ఆడపిల్లలు చిన్నపిల్లలు నవ్వుతూ కనపడటం. ఇలా కనపడిన తర్వాత మీకు కలలు అనేవి చాలా మంది మర్చిపోతూ ఉంటారు, కానీ మనకు వచ్చిన కలలు గుర్తుండిపోయాయి అంటే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. అలాగే ఇంకో సంకేతం ఏంటి అంటే, మనం ఎన్నో రకాలుగా కలల్ని చూస్తూ ఉంటాం, ఆ కలలు మనకు గుర్తు ఉండవు. కానీ కొన్ని కలలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు, ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం గనుక ఎక్కువ గుర్తుండుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా ఒక దైవానికి సూచన అని అర్థం చేసుకోవాలి. అన్నీ కూడా మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు, లేదంటే మీరు గుడికి వెళ్తున్నట్టు కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కళల్లో ఆవు కనిపించటం, సీతాకోక చిలుకలు కనిపించటం, మీదకు వచ్చి వాలటం, దగ్గరికి తాకి వెళ్ళటం, ఇటువంటి వాటి సంకేతం అనేది కూడా వస్తుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, అప్పుడు ఆ సమయంలో మీరు ఇంటిని ఒంటిని కూడా మరింత శుభ్రంగా ఉంచుకోవాల్సిన సమయం అయితే వచ్చింది అని. ఎందుకంటే దేవుడికి సంబంధించిన గదిని శుభ్రం చేసుకోండి, మీ ఇంటిని శుభ్రంగా చేసుకోండి, మీ ఒంటిని శుభ్రంగా చేసుకోండి, మీ మెదడుని, మీ మనసుని శుభ్రం చేసుకోండి. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన చెత్త ఆ సమయంలో బయటికి నూకి పడేయండి. అన్నింటిని శుభ్రంగా చేసుకుని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే దైవం రాక అనేది జరుగుతోంది. దైవ రాకను మీరు ఆహ్వానించాలి. కాబట్టి ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఒక వస్తువును మీరు జోబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అంటే అది ఏంటి అంటే, ఒక యాలక్కాయ, అలాగే దానితో పాటుగా 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు,
వీటి మూడింటిని కలిపి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టుకొని చిన్న మూటల చుట్టేసుకొని దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకుని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ ప్యాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీకు డబ్బు అనేది అట్రాక్ట్ అవుతుంది. మీకున్న ఏమైనా దృష్టి తగలబోతుంటే తగలకుండా ఇవి అరికట్టేస్తాయి. కాబట్టి ఈ ఒక్క పని చెయ్యండి. ఇక ఇక్కడి నుంచి అంతా మంచి జరుగుతుంది. అయితే దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశి వారి మీద ఏ శక్తి నీడ ఉంది, అలాగే ఆగస్టు 1, 2 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ అయితే ఇక్కడ మీకు నేను అందిస్తాను, తప్పకుండా అందుకోండి. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఇవాల్టి మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తేనే విషయం ఏంటనేది మీకు అర్థమైపోతుంది. అయితే రాశుల్లో 12 రాశులకి కంపేర్ చేసినట్టయితే గనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు ఈ కుంభరాశి వారని చెప్పుకోవచ్చు. వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ముందే ఒక ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవటం వలన వీరు చాలా ఇబ్బందులు పడటం కూడా జరిగిపోతూ ఉంటుంది. అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా వీరు ఏదైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. అలానే విదేశీయానాలు ఏవైనా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి కూడా ఉన్నాయి. అవి ఏంటి అసలు, వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు అని ఉంటుంది, కుల దైవం అని ఉంటుంది, ఇంటి దైవం అని కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు కుల దైవం అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించటం అనేది చేయాల్సి ఉంటుంది. వారిని తలుచుకోవాలి, వారిని కొలవాలి, గుర్తు చేసుకోవాలి. అప్పుడే వారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని, మీ ఇంటి కొలువును గనుక మీరు పూజించినట్లయితే, తలుచుకున్నట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులనేవి వీలైనంత వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీకు అనుకున్న వాటిలో ముందుగా మీరు ముందుకు సాగగలుగుతారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కులదైవాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించటం అనేది అస్సలు మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మీరు పాటించాల్సిన పరిహారాలు, కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు గురించి కూడా నేను చెప్తాను. అయితే ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు. ఎందుకంటే ఒక ఓర్పుతో మీరు అన్నింటినీ చూసుకొని దాటుకుంటూ వచ్చేశారు. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్, అలానే మీలో ఓర్పు సహనం అనేవి చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వారికైతే శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఉంటుంది ఈ ఆగస్టు తర్వాత. మరి ఈ శక్తి నీడ మీపై ఉండటం, ఈ యొక్క శక్తి తోడు మీతోటి ఉండటం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. అవి గనుక మీరు విన్నట్లయితే ఎగిరి గంతేయటం అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో, వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి చేస్తారు, విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక ఇంతే కాకుండా మీరు అనుకున్నట్లుగా అలానే విదేశీయానాలు కూడా జరుగుతాయి, నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవటం చాలా అంటే మంచిది. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరకు వచ్చినట్లయితే గనుక అది మిత్రుడైనా, మీ శత్రువైనా, మీకు తెలిసిన వ్యక్తి అయినా, తెలియని మనిషి అయినా, ఎవరైనా సరే మీరు గనక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చెయ్యకండి. చెయ్యమని చెప్పట్లేదు, కానీ మీరు ఎంతవరకు చెయ్యగలరు, మీ శక్తి ఎంత అంత మాత్రం ఖచ్చితంగా మీరు చెయ్యండి. దానివల్ల
మీకు అన్నీ కూడా విజయాలే జరుగుతాయని మర్చిపోకండి. ఇంతే కాకుండా ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా ఆగస్టు తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు. అలానే మీ కలలు ఖచ్చితంగా కూడా జరిగి తీరుతాయి, నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవానుగ్రహం మీపై ఉన్నట్లయితే, దైవం మీకు తోడు గనక ఉన్నట్లు అయితే ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా సాధించి విజయాలు అన్నవి సాధిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా మరి ఈ యొక్క శక్తి నీడ కుంభరాశిపై ఉంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లయితే మీ ఇంటి దైవం అయినటువంటి మీ ఇంటి కులదైవం కొలువో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి, వారి యొక్క తోడు, వారి యొక్క నీడ మీపై ఉంటుంది అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు, ఇంటి కొలువులు ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళను పూజించటం మొదలు పెట్టండి. ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే కూడా మొదలు పెట్టడం ప్రారంభించండి. మీకు ఆగస్ట్ తర్వాత వారి యొక్క శక్తి మీకు తోడుగా ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా మీకు విజయం అన్నది లభిస్తుంది. చూశారు కదా. ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, అగచాట్లలో ఉన్నామండి, మాకు ఏదో ఒక అద్భుతమో మిరాకిలో జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అని ఒక అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు క్యారీ చేశారు అంటే మీరు కోరింది మీ వశం అవుతుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవుతుంది. కోరింది మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది. మీరు ఏది పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది. కోరిన జాబ్ ఉంటుంది, కోరిన వ్యక్తి ఉంటారు. ఇంట బయట గొడవలు సమసిపోతాయి. అనవసరమైన గొడవలు, నిష్కారమైన నిందలు అవన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. అలాగే తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పిల్లలకు పెళ్లిళ్ళు ఉంటాయి, చదువులు ఉంటాయి, బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. ముఖ్యంగా జనాకర్షణ, ధనాకర్షణ ఉంటుంది. కోరిన డబ్బు ఉంటుంది. అప్పులు క్లియర్ అవుతాయి. మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ బిలియనీర్ చక్ర ఒకటి మీతో పాటు మీ జోబులో మీరు పెట్టుకున్నారంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా. ఇది కనుక మీ పర్సులో పెట్టుకుని వెళ్ళారు అంటే మీకు జరగనిదంటూ ఏది ఉండదు, మీకు అట్రాక్ట్ అవ్వనిదంటూ ఏది ఉండదు. ఇక ఫ్యామిలీ చక్ర. ఈ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు బిలియనీర్ చక్రాస్ 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి దేవుడి గదిలో పెట్టేది, లేదా మీ బిజినెస్ ఏరియాలో మీరు పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఏవైనా ఇబ్బందులు ఉన్నా, చెడు దృష్టి, కను దృష్టి, నర దృష్టి, జనాల ఏడుపులు, నెగటివ్ ఎనర్జీ, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం ప్రతి ఒక్క దాన్ని కూడా చల్లా చెదురు చేసేస్తుంది. ఇక పాకెట్ చక్రాస్ ఎందుకు అంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక విధంగా ఒక ఫ్యామిలీకి టోటల్ ప్రొటెక్షన్ ఇస్తుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఈ బిలియనీర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.